మేడం గారు, నిన్న అన్నమయ్య జిల్లాలో ఒక యువతపై దాడి జరిగింది కదా, దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఒక మహిళా సంఘం అధ్యక్షురాలుగా? బేరంపల్లి మండలం, గుర్రంకొండ మండలం బేరంపల్లి గ్రామంలో ఒక యువతిపై ప్రేమికుల రోజే దాడి, యాసిడ్తో గొంతులో యాసిడ్ పోసి తలపై కత్తితో పొడిచి దారుణంగా ఆ అమ్మాయిని హింసించడం అనేది జరిగింది. ఇది ప్రేమ ఉన్మాది ఇంకొకడు తయారయ్యాడు. ఈ ప్రభుత్వాలు పట్టించుకుపోవడం కారణమే దీనికి కారణం. ఎందుకనేసి అంటే ప్రభుత్వాలు హక్కులు చట్టాలు మహిళల పట్ల ఖచ్చితంగా అమలు చేస్తున్నామన్న అంటున్నారే తప్ప ఇది ఎక్కడ వర్తించేటట్లు లేదు. ఎవరు ఏం చేసినా సరే వాళ్ళకి శిక్ష వేయట్లేదు. కాబట్టి శిక్ష అంటే జైలుకి వేసి వదిలేయడం కాదు, వాళ్ళకి బహిరంగంగా ఉరిశిక్ష తీస్తే ఈ ఉరిశిక్ష చూసి తక్కిన వాళ్ళు మారడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవాలి. ఈ ప్రేమ ఉన్మాదికి కఠినంగా శిక్షించాలి, గురి తీయాలి. ఈరోజు బెల్ట్ షాపులు పెట్టడం వల్ల యువత గ్రామాల్లో తాగి మత్తుకు బానిసలై ఎక్కడ ఏం చేస్తున్నారో చిన్నపిల్లలని చూడకుండా, ముసలివాళ్ళని చూడకుండా అఘాయిత్యాలకి పాల్పడే పరిస్థితి ఈరోజు వస్తుంది. ఈ ప్రభుత్వాలు బెల్ట్ షాపులు మేము పెట్టము అనేసి గతంలో చెప్పడం అనేది జరిగింది. బెల్ట్ షాపులు గ్రామాన కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ గ్రామాల్లో కూడా తాగిన మత్తులో యువత ఏం చేస్తుందో, ఎటుపోతుందో కూడా తెలియలేని పరిస్థితి ఈ రోజుల్లో కనబడుతుంది. భవిష్యత్తులో దీన్ని ఈ ప్రభుత్వం ఎలా నిర్వహణ చేయాలి? ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎక్కడ చూసినా అఘాయిత్యాలు, మానభంగాలు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ బెల్ట్ షాపుల్ని తగ్గించాలి, బెల్ట్ షాపుల్ని నియంత్రించాలి అనేసి మహిళా సంఘంగా మేము దీన్ని ఖండిస్తున్నాము. మహిళా సంఘంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం. గతంలో ఎలాగైతే మద్యాన్ని నియంత్రించామో దాన్ని ఉద్దేశించి ఇప్పుడు కూడా మద్యాన్ని, ఇప్పుడు బెల్ట్ షాపులను నియంత్రించాలని పెద్ద ఉద్యమం చేపడతాం. ప్రభుత్వం కానీ దీన్ని పట్టించుకోకపోతే బెల్ట్ షాపులు నివారించాలని పెద్ద ఉద్యమం చేపట్టి బెల్ట్ షాపులు నివారించే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఒకవైపు మద్యం అయితే, ఒకవైపు గంజాయి మత్తు పదార్థాల వల్ల యువత నాశనం అవుతుంది. యువత ఈరోజు ఎక్కడ చూసినా గంజాయి మత్తు పదార్థాలు వాడుతూ జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితి అవుతుంది. ఉద్యోగాలు లేక, ఉపాధి లేక యువత అంతా రోడ్డున పడే పరిస్థితి, సైకోల కింద మారే పరిస్థితి తయారవుతుంది. ఇది ప్రభుత్వాన్ని పట్టించుకొని వెంటనే దీన్ని అరికట్టకపోతే ఈ యువత నాశనం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం పట్టించుకొని, అధికారులు పట్టించుకొని యువతను బాగు చేసే ప్రయత్నం చేయాలని కోరుతున్నాం.